నిజం తెలిసిపోతుందన్న ఆఖరి నిమిషంలో ఇలా జరిగిందేంటి సార్? పూజారి గారితో ఇవన్నీ చేయించింది ఎవరు అని ఎలా తెలుసుకోవాలి ఇప్పుడు? రామా, యూ డోంట్ వరీ. ఆయనకి ఏం కాదు, బతుకుతారు, ఖచ్చితంగా బతుకుతారు. ఆయన వెనుకున్నది ఎవరో మనం కనిపెడతాం రామా, నాకు ఆ నమ్మకం ఉంది. నిజంగా బతుకుతాడంటారా సార్? నువ్వు ఇదంతా చేస్తుంది నీ స్వార్థం కోసం కాదు కదా, గుడి కోసమే కదా. ఆ గుడిలో దేవుడే పూజారిని బతికిస్తాడు. నీ బ్రెయిన్ యూజ్ చేసి సీసీ కెమెరాలు పెట్టావు, ఒక్క రోజులోనే రిజల్ట్ వచ్చేసింది చూసావా? ఇదంతా నువ్వు పట్టుదలగా చేస్తున్న కృషికి ఫలితం రామా. ఖచ్చితంగా వీళ్ళ వెనకున్న ఆ దొంగ దొరుకుతాడు రామా. ఈ ఫోన్ ఎవరిది? ఆ పూజారి గారిది రామా. ఏం చేస్తున్నావు రామా? సార్, మనం వెళ్ళేటప్పుడు పూజారి గారు ఎవరితోనో మాట్లాడుతున్నారు కదా, ఆ నంబర్కి ఇప్పుడు మనం రీడైల్ చేస్తే ఎవరు అని తెలిసిపోతుందిగా. ఓ అవును కదా, ఈ యాక్సిడెంట్ హడావుడిలో పడి ఆ విషయమే మర్చిపోయాను. చూడు, ఇదేంటి ఆన్ అవ్వట్లేదు సార్? ఛార్జింగ్ అయిపోయి ఉంటుంది సార్. కారులో ఉందేమో, నేను వెళ్ళి తీసుకొని వస్తాను. మీ అమ్మ చెప్పమ్మా. ఇక్కడ కొంపలు అంటుకుపోయాయమ్మా. ఏమైంది? ఆద్యాసేను ఇంటికొచ్చారు. మరి నాన్న? మీ నాన్న కనపడకుండా దాక్కోవాలని చూశారు, కానీ ఆద్య తెలివిగా ఫుల్ బాటిల్ పట్టుకొచ్చింది. బాటిల్ చూస్తే మీ నాన్న ఆగలేడు కదా, బయటకొచ్చాడు, దొరికిపోయాడు. వాళ్ళకి దొరికిపోయాడా? అంటే పారిపోయాడనుకో. వీళ్ళు వెంటపడ్డారు. మూసుల ప్రాణం ఎంత దూరం పరిగెడతాడు, ఎక్కడో చోట దొరికిపోతాడు, అనుమానమే లేదు. నువ్వు చెప్పినట్టు వాళ్ళు అనుమానంతో రాలేదు, అన్ని తెలుసుకునే వచ్చారు. ఎంత పని చేశారమ్మా! నాన్నని అదే మందు బాటిల్తో తల పగలగొట్టచ్చు కదా. అనుకున్నాను, కానీ ఆ తర్వాత నా చేతి గజలు పగలగొట్టుకోవాలేమోనని ఆగిపోయానే. సర్లే వదిలే, నేను చూసుకుంటాను. ఏది జరగకూడదు అనుకున్నామో అదే జరిగింది. ఏరి కోరి తెచ్చుకుంది మీ అమ్మ మీ నాన్నని. ఇప్పటి వరకు రూపాయి సంపాదన లేదు, పావుల ప్రయోజనమో లేదు. తినడం, తాగడం, తిరగడం, ఇదే పని. అది చాలదన్నట్టు ఇప్పుడు మనల్ని ఇరికించే పని పెట్టుకున్నాడు. ఏం మనిషో ఏంటో. ఇప్పుడు బావ దొరికిపోయి ఇంటికి తీసుకొస్తే మన బండారం అంతా బయట పడిపోతుంది. అయ్యయ్యో, మనల్ని కుక్కల్ని కొట్టినట్టు కొడతారు. నాకు కాళ్ళు చేతులు ఆడట్లేదు. ఇప్పుడు ఏం చేయాలరా దేవుడా? అయ్యో, నీ మీద నీకు అంత నమ్మకమా? దేవుడికే నా మీద నమ్మకం. నువ్వు చేసే కుట్రని బయటపట్టడానికి దేవుడు నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు. అందుకే నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నన్ను చంపలేకపోయావు, నన్ను భయపెట్టలేకపోయావు. రఘురామ్ గారి కూతురు అనిపించుకున్నావు రామలక్ష్మి. నీ తండ్రికున్న ధైర్యం, నీ తండ్రికున్న తెలివితేటలను పుణికిపుచ్చుకున్నావు. నన్నేం చేయలేవు. నన్ను నువ్వు చూస్తేనే సగం గుండె ఆగిపోతుంది. పిల్ల కాకివి, రాబందుతో పెట్టుకోకు. ఏయ్ రామలక్ష్మి, నీది ఉడుకు రక్తమే ఒప్పుకుంటా. నీలాంటి ఎంతో మంది రక్తాన్ని కళ్ళ చూసిన వాణ్ణి. నువ్వింకా ప్రాణాలతో బతుకున్నందుకు సంతోషించు. దమ్ముంటే నా భార్యని టచ్ చేసి చూడరా. ఓరోరోరోరి, నువ్వు ఆఫీసర్ అమ్మ మొగుడువా? మరీ రెచ్చిపోకబ్బా.
నా మాట విని నీ భార్యతో రాజీనామా చేయించు. లేకపోతే పోలీసులు పంచనామా చేయాల్సి వస్తుంది. రై బెదిరిస్తున్నావా? హెచ్చరిస్తున్నాను. మా ముందుకి రావడానికి భయపడి దాక్కున్న పిచ్చి కుక్కవరావు నువ్వు మమ్మల్ని హెచ్చరించడం ఏంట్రా? సరే మనకి గొడవలెందుకు? నా దారికి రండి, మిమ్మల్ని అందలం ఎక్కిస్తాను. నేను ఊరికి అమ్మం ఎక్కిస్తా. ఏయ్ నోర్మోయ్, ఈ ఊరి జనం ఇంకా ఆ దేవుడి మీద నమ్మకంతోనే బ్రతుకుతున్నారు. ఆ నమ్మకాన్ని నువ్వు దెబ్బతీస్తున్నావు. నీలాంటి వాణ్ణి పబ్లిక్ లో నిలబెట్టి చట్టానికి పట్టించడమే నా లక్ష్యం. అంతేకాని నువ్వు వేసే కుక్క బిస్కెట్లకో గోల్డ్ బిస్కెట్లకో నేను తోకొప్పుకుంటూ రాను. ఒప్పుకుంటా, కానీ నాకు ఒక్క విషయం చెప్పు. మేము ఈ రోజు గుళ్ళో వేసిన ప్లాన్ నీకెలా తెలిసింది? అదొక్కటి మాత్రం చెప్పు. చెప్పను. ఇదే కాదు, నువ్వు ఇంతవరకు ఎవరికి తెలియకుండా నీ ప్లాన్లు నువ్వు వేసుకుంటూనే పోయావు కదా. ఇక నుంచి నా ప్లాన్ను నేను వేస్తాను. ఫేస్ చేయడానికి నువ్వు రెడీగా ఉండు.